ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. దీన్ని చూడండి. చూసిన తర్వాత లైక్ చేస్తారో లేకపోతే లైక్ చేయరో తర్వాత సంగతి. కృష్ణాపట్నం పోర్ట్లో ఒక ఇద్దరు పనికెళ్ళు వస్తున్నారు. పనికెళ్ళు వస్తున్నప్పుడు ఒక ఆడ మగ పనికెళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టార్ట్ అయింది. లవ్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు బాగా లవ్లో ఉన్నారు. తర్వాత కులం ఏరైంది. కులం ఏరవడం వల్ల అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులు ఏరే వాళ్ళని ఇచ్చి పెళ్లి చేసేసారు. ఆమెకి చేసిన తర్వాత ఆమెకు ఒక ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత ఏంటంటే కొద్ది రోజులు బాగానే జరిగిన సంసారం. అయితే కొద్ది రోజులు రాను రాను ఏంటంటే తన భర్త తాగుడికి అలవాటు అవ్వడం వల్ల తనని కొంచెం పట్టించుకోవడం మానేశాడని చెప్పేసి మనకి తెలిసిన సమాచారం. అయితే తర్వాత ఏంటంటే మళ్ళీ అంటే కొత్తగా తెలిసింది, ఒకప్పుడు లవ్ చేసిన చూడు అబ్బాయి, ఆ అబ్బాయిని మళ్ళా మాట్లాడుతూ అమ్మాయికి ఏం కావాలో అంటే భర్త కంటే ఎక్కువగా ఆయనే కొంచెం అన్నీ ఏం కావాలో చూస్తే పిల్లలకి ఫీజు కట్టడం కానీ, ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫీజు కట్టడం కానీ, ఇలాగ ఏమైనా అవసరం అయితే ఆ డబ్బులు ఇవ్వడం కానీ ప్రేమికుడు ఆమెకి చేస్తూ ఉన్నాడంట. అయితే భర్తతో గొడవ పెట్టుకోవడం విడిపోవడం, గొడవ పెట్టుకొని విడిపోవడం, కలవడం, పెద్దలు కలపడం అలా చేస్తున్నప్పుడు ఆ భర్త టార్చర్ తట్టుకోలేక ఆమె ఒకసారి 2 సార్లు పురుగుల మందు కూడా తాగి చచ్చిపోవాలని చెప్పేసి ప్రయత్నించింది. అయితే వాళ్ళందరూ కూడా తిట్టి, ఎందుకమ్మా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా నువ్వెందుకు అలా చనిపోవడం అని చెప్పేసి ఆమెని కొంచెం మందరించి ఆమెకి మంచి మాటలు చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రియుడు ఉన్నాడు కదా, ఆయన కూడా పాపం ఆమెకి ఏం కావాలో అవసరానికి ఆదుకుంటూ నువ్వేం చేసుకోవద్దు, నేను నీకున్నాను, నీకు ఏం కావాలో నేను చేస్తా అని చెప్పేసి ప్రియుడు అలాగే భర్త ఇద్దరు మధ్యలో కొనసాగుతుంది. ఈ అబ్బాయి అమ్మాయిని ఇష్టపడుతుందని భర్తకు కూడా తెలిసిందంట. తెలిసినప్పుడు భయపెట్టి అమ్మ అలాంటి పనులు చేయొద్దని చెప్పి వాడు తాగిపోతాడు తిరిగిపోతాడు అయినా కానీ తన భార్య ప్రియుడితో ఉందని తెలిసి కూడా ఆమె కొంచెం తెలుసు గొడవ అవుతాయి ఇంట్లో. అయితే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేంట్లో చెప్పడం ఉన్నంత జరిగేది కదా మేము అనుకొచ్చాము. తర్వాత ఏరిద్దరూ కాకంట, భర్త కాకంటే ప్రియుడు కాకంట మధ్యలో ఏరే ఒక వ్యక్తిని అంటే అవసరానికి వాడుకోవడం, నువ్వంటే నాకు ఇష్టం అన్నట్టుగా కొంచెం మంచిగా ఆ ఏరే వ్యక్తితో కూడా మాట్లాడుతున్నాయి. మాటలే వాళ్ళిద్దరికి లవ్ అది మొదలలేదు, కొంచెం మాటలే జరుగుతూ ఉన్నాయంట. అయితే ఆమె మనిషి ఏరే ఊరికి వెళ్ళిపోవడం జరిగింది, అంటే భర్త దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. భర్త దగ్గరికి వెళ్ళిపోతే భర్తది ఊరు కాదు, అయితే వేరే ఊరు నెల్లూరు అనుకోండి. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు మళ్ళీ గొడవ పెట్టుకోవడం అలాగే ఉండడం, తర్వాత మళ్ళీ ఎక్కడో పనికి జాయిన్ అయింది అన్నట్టు తెలిసింది. అయితే భర్త కాదు, ప్రియుడు కాదు, అలాగే మధ్యలో ఇంకొక వ్యక్తిని ఇష్టపడుతున్నాను కదా ఆయన కూడా కాదు, 4వ వ్యక్తితో ఆ అమ్మాయి లేచిపోయింది అని చెప్పేసి నాకు ఇటీవల తెలిసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తన పాప ముందు ప్రియుడు ఉన్నాడు చూడు, ఆ ప్రియుడు నాకు చెప్పుకొని బాధపడుతూ ఉన్నాడన్నా, నాకు అమ్మాయి కావాలన్నా, అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానన్నా, నాకు అమ్మాయి ప్రాణం అని చెప్పి పదే అమ్మాయి గురించి మనకు చెప్తా ఉండేవాడు. నేనేం చెప్పానంటే బ్రదర్ అంటే ఈ స్టోరీ ఎందుకు కూడా తెలియదు నాకు, ఇద్దరు పిల్లలు పెట్టుకున్నా కదా అమ్మాయి ఎందుకు అమ్మాయి జోలికి వెళ్ళడం, నువ్వు మళ్ళీ చక్కగా పని చేసుకోగలుగుతున్నావు, రోజుకి 1000 సంపాదిస్తావు, నువ్వు పెళ్లి చేసుకో బ్రదర్ అని నేను చెప్పినప్పుడు ఏమన్నాడంటే, నా పిల్ల నాకు చాలా ఇష్టం, నాకు ఫోన్ చేస్తూ ఉంది, తన భర్త దగ్గర ఆమె కాపురం చేయలేకపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను అమ్మాయిని చేసేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి నాకు పదే చెప్పడం జరిగింది. నేనేం చెప్పానంటే ఎందుకు తమ్ముడు ఆలోచించు, ఆడవాళ్ళని నమ్మకూడదు, అలాగని చెప్పి మగాళ్ళు మంచోళ్ళని నేను చెప్పట్లేదు, ఎందుకు అమ్మాయి పరిస్థితి నాకు కొంచెం తెలుసు కాబట్టి వద్దు తమ్ముడు నువ్వు పెళ్లి చేసుకో ఎందుకు నీకు అని చెప్పేసి నేను పదే చెప్పడం జరిగింది. అయినా ఆయన నా మాట వినలేదు. అయితే సడన్గా నాకు ఒకసారి వచ్చి ముత్తుకూరు ఆటగాడికి వచ్చి ఈ చెప్పేది నేను షాక్ అయిపోయా. అనా అమ్మాయి భర్తని కాదు నన్ను కాదు అనుకుని చెప్పి నాతో ఏరెవరితో లేచిపోయిందన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ పిల్లాడు ఏమనుకుంటాడంటే ఆ ప్రియుడు భర్త రెండోది ఏంటంటే లేచిపోయినాడు, అంటే ముగ్గురు అనుకుంటున్నాడు. నాకు తెలుసు 4వ వ్యక్తి కూడా మధ్యలో ఉన్నాడు, నాకు తెలుస్తుంది. అయితే భర్త ప్రియుడికి ఫోన్ చేశాడంట. ఇది సూపర్ లాజిక్. ఇది భర్త ప్రియుడికి ఫోన్ చేసి దాన్ని ఎందుకు నీకు కనపడితే నువ్వు చంపేసి అసలు దాని భూమి ఉండకూడదు దాన్ని చంపే అని చెప్పాడంట. ఇది భర్త. అయితే ప్రియుడుండి నన్ను అడిగాడు, ఏందన్నా వాళ్ళ ఆయన వచ్చి చంపేయమంటున్నాడు, ఏంది పరిస్థితి అని చెప్పేసి అన్నాడు. ఒరే బాబు నువ్వు చంపేసావంటే నీకు లేనిపోయి ఇబ్బంది నీకు ఎందుకురా, ఈ రోజుకైనా సరే వదిలేసి నీ ఏదో మంచి అమ్మాయిని ఎక్కడ మంచి అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుందిరా బాబు అని నేను చెప్తే, అయితే అబ్బాయి ఈ రోజు కూడా ఆ అమ్మాయి ఫోటోలు అమ్మాయి పాటలు కానీ అవి కానీ స్టేటస్ పెట్టుకుని ఇప్పుడు కూడా వాడు గడ్డను పెంచుకుంటే సరిగ్గా ఇది లేకంటే ఆల్రెడీ వాడిని కాదని చెప్పేసి ఒకటి పెళ్లి చేసుకుంది, వాడిని కాదని ఇంకోటిని ఇష్టపడుతుంది, వాడిని కాదని ఇంకోటి లేచిపోయింది. అంటే 4 ఉన్నా కానీ ఆ పాపం ఆ పిల్లోడు
గెడ్డం పెంచుకుని ఇబ్బంది పడిపోయి అసలు ఎందుకంటే వాడు నరకం చూడలేకపోతుంది. నేను చెప్పా, ఒరే అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, ఎందుకురా మురుగు బట్ట వేసుకుంది, కొంచెం బాగుండరా బాబు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చేస్తున్న సేవా కార్యక్రమం ఒక రోజు నాకు కూడా ఒక 1000 రూపాయలు డబ్బులు వేసాను, నువ్వు చేస్తున్న మంచి పని అని చెప్పి నాకు కూడా ఒక 1000 రూపాయలు అబ్బాయి ఇవ్వడం జరిగింది. నేను అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నప్పుడు నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆ అమ్మాయి లేచిపోయిన దానికి ఆ అమ్మాయి నేను తప్పు పట్టట్లేదు, ఇంట్లో సమస్యలో లేచిపోవచ్చు. ఇద్దరు పిల్లలను పెట్టుకుని మంచి వ్యాపారం చేసుకుంటూ కొనసాగకంట నువ్వు ప్రియుడిని కాదు. ఇప్పుడు ఒక భర్త వద్దనుకున్నప్పుడు ప్రియుడు బాగున్నాడు, అందగాడు నీకు ఏం కావాలో చేస్తున్నాడు కదా, నువ్వు ప్రియుడు తేలిపోవచ్చు కదా. సరే ప్రియుడు కూడా కాదు, మరి ఏరే వ్యక్తిని నువ్వు ఇష్టపడుతున్నావు, సరే ఆ వ్యక్తితో తెలుసో తెలియకో తప్పు చేస్తున్నావు, ఏదో జరిగిపోతుంది, ఆ తప్పు చేసో చేయలేదో ఆ వ్యక్తినైనా చేసుకోవాలి. అలా కాదని చెప్పేసి ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి, నీ ప్రియుడిని విడిచిపెట్టి, నీ భర్తను విడిచిపెట్టి, అలాంటిది నువ్వు వేరే వాడితో లేచి వెళ్ళిపోతే, ఒకవేళ వాడు నిన్ను వాడుకుని వదిలేసి లేదో అది ఏదైనా చేయడానికి చేస్తే నీ కుటుంబం పరిస్థితి ఏంది, నీ పిల్లల పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది, నేను ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఎందుకు ఇదే పదే చెప్తున్నానంటే, నేను ఆటో తోలుతున్నప్పుడు చెప్తున్నా, ఏమని చెప్తున్నానంటే, మీ పిల్లల జాగ్రత్త, మీ ఆడవారి జాగ్రత్త పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆటోలో ఒక సన్నివేశం జరిగింది. నేను ఆటోలో ఎక్కించుకుని ఒక 3 ఆడవాళ్ళు తీసుకొని వస్తుంటే, ఒక గ్యాస్ ఆటో తోలుతున్నవాడు దూరం చూసి అమ్మాయిని ఇలా 2 కళ్ళు ఎగరేసాడు, 2 కళ్ళుతో ఎగరేసాడు. ఎగరేసినప్పుడు చూసి ఆపి మాట్లాడదాం అనుకున్నాం, కానీ ఎందుకులే వాడు నేను మిమ్మల్ని సైకిల్ చేయలేదు అనవచ్చు, లేకపోతే ఈ ఆడవాళ్ళు మనమే రివర్స్ అవ్వచ్చు. అందుకని సమాజం ఏం జరుగుతుందని నీ ఇంట్లో నువ్వు ఉంటున్నా సరే, ఆటో నేను ఎక్కుతున్న ఆటో నేను పదే వీడియోలు పెడుతున్నా కూడా అదే, నేను ఎక్కిన ఆటోలో ఆడవాళ్ళని వాళ్ళకి 2 కళ్ళు సైగ చేస్తే, ఇప్పుడు ఆ పిల్లలు ఇంట్లోనే ఉండేవాళ్ళే, ఇప్పుడు ఆల్రెడీ 9th 10th చదువుతున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే, ఓహో బయటకు వస్తే సమాజం ఎంత బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చేస్తాయి. అందుకే నేను చెప్తున్న మాట ఏంటంటే, మీకు పెళ్ళి కాలేదా, మీ ఇష్ట ప్రకారంగా మీరు జలసా చేయండి, దానికి నేనేం చేయాలి, అది మీ ఇష్టం, మీ కర్మ. పెళ్లి చేసుకుని పిల్లలుండి, భర్త ఉండి, ప్రియుడుండి, ఇంతమంది ఉండి నువ్వు మళ్ళీ తప్పు పదే తప్పు చేస్తున్నప్పుడు ఈ తప్పుకు ఎవరు శిక్ష అనుభవించాలి? ఇద్దరు బిడ్డల పరిస్థితి, నీ భర్త నిన్ను మళ్ళీ చేర్చుకుంటాడా? ఒకవేళ ప్రేమగా చేర్చుకోవచ్చేమో, ఒకవేళ నీ భర్త విడిచిపెట్టినా, నీ ప్రియుడు విడిచిపెట్టినా, ఎవడో కూడా చేతులు నువ్వు నలిగిపోతావు కదా. ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మా నాన్న చూసుకుంటున్నారు, అలాగని చెప్పేసి నీకు ఒక మంచి పని ఉంది. సరే భర్త సరిగ్గా చూడలేదు, నువ్వు ముందు ప్రేమించిన ప్రియుడు ఉన్నాడు కదా, ఆ ప్రియుడితోనే నువ్వు సరిగ్గా ఉండొచ్చు కదా. అది ఆడు కాదు, భర్త కాకుండా, ప్రియుడు కాకుండా, మధ్యలో ఎవడో వచ్చాడు గొట్టంగా వాడు కాకుండా, ఎవడో పట్టుకుని ఒకరిని తీసుకుని నేను చెడిపోతే ఇదే పెళ్లి కానీ ఆవు కాదు కదా, పెళ్ళైన మనిషిని. ఎందుకు చెప్తున్నానంటే, సమాజంలో నేను ఎందుకు పెడుతున్నానంటే, ఇప్పుడు తప్పని ఖండించాలి. నేను ఇలాంటి వీడియో పెట్టకూడదు అనుకుంటాను. చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఎందుకు నువ్వు ఇలాంటివి పెడుతున్నావు, ప్రతిదీ నువ్వు అడుగుతావు, నీకు ఏం అవసరం, నువ్వు ఎవరు అని అడుగుతుంటాను. కానీ నిజమేనండి, నాకేం సంబంధం లేదు. కాకపోతే కొన్ని విషయాలు చూసి చూడట్టు ఉండలేకపోతున్నాను కదా. ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ వేదన నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరో లేచిపోతే నాకెందుకంటే, ఒకటి నేను సోషల్ వర్క్లో తెలివి పెట్టానండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అడుక్కు తినేవాళ్ళు ఎంతోమంది మన ఏరియాకి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రేమ వల్ల, లేకపోతే మర్డర్ చేసో, లేకపోతే మెంటల్ టార్చర్ వల్ల ఇల్లు తెలిసి వచ్చేసి ఎంతోమంది అడుక్కుంటే వాళ్ళు ఉంటున్నారు. నేను వాళ్ళందరినీ చూసినప్పుడు చిన్న బాధ. నేనేం చెప్తానంటే, నువ్వు నా వీడియో చూస్తే సహోదరి, నువ్వు కానీ నా వీడియో చూస్తే ఖచ్చితంగా చూస్తావు అనుకుంటున్నాను నేను. అయితే ఒకవేళ అమ్మాయి వీడియో చూసినా సరే, ఇప్పటికైనా నీ భర్తని, నీ పిల్లల్ని ఎత్తుక్కుంటూ వచ్చేసి, ఒకవేళ అమ్మాయి ప్రియుడు వీడియో చూస్తే, అలా నన్ను చూస్తూ ఉంటారు, అమ్మాయి ప్రియుడు ఇప్పుడైనా నా వీడియో చూస్తే, ఇప్పటికైనా సరే నువ్వు అమ్మాయిని మర్చిపోయి శుభ్రంగా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించాలని చెప్పి నేనైతే ఆశ కలుగున్నానా. ఎందుకంటే నేను ఈ వీడియో చాలామందికి షేర్ చేస్తాను. ఇలాంటి వారు ఎవరున్నా సరే షేర్ చేయడానికి కొద్దిగా ఆలోచన. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు పాపంలో షాపులో ఉన్నప్పుడు ఎంతోమందిని ఇబ్బంది పెట్టాను, ఎంతోమందిని బాధ పెట్టాను. ఇప్పుడు తెలుసుకుని నా ఆలోచనలు కావచ్చు, నేను చేసిన శ్రేష్టలు కావచ్చు, లేదా ఎదుటి వాళ్ళు చేస్తున్నారు కావచ్చు, ఇలా కొన్ని వీడియోలు పెట్టి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎప్పుడైనా మారు సహోదరి, ఎందుకంటే 2 పిల్లల్ని పెట్టుకుని నీ భర్తను కాదని, నీ ప్రియుడిని కాదని, నువ్వు పెళ్లి చేసుకుని నీ భర్తతో ఉంటూ నీకు ఆల్రెడీ ఏరో వాడితో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసు కూడా నీ భర్త నీతో కాపురం చేస్తున్నాడంటే వాడు తాగుబోతుడై ఉండొచ్చు. వాడిని మార్చుకోవడానికి ట్రై చేయి కొద్దిగా. ఎందుకంటే వాడు మంచోడు కాకపోతే, నీకు ఒక ప్రియుడు ఉన్నాడు, పెళ్లి కాకముందే నువ్వు ఏరోవాడిని ప్రేమించావని తెలుసు కూడా నీ భర్త నేను క్షమించాడంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. అలాంటిది భర్తను మోసం చేయొద్దు, అలాగని చెప్పేసి నీ ప్రియుడిని మోసం చేయొద్దు.
అలాగే ఇంకెవరిని కూడా మోసం చేయదు. ఎందుకంటే నీ వయసు ఇంకా 30 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 30 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వకముందే నలుగురిని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం. మగాడంటావా ఎంతోమంది తిరుగుతారు, ఎందుకంటే వాడికి ఏం ఊసిపోయి ఉండదు, ఏమి జరిగేది ఉండదు. ఎందుకంటే చిన్న వయసులో జీవితాల పతనాలు చేసుకుని అదొక గతిపాలైపోతున్నారు. దయచేసి అర్థం చేసుకుని వీడియో చూస్తే సహోదరి కానీ చూస్తే ఈ రోజైనా సరే వాడిని విడిచిపెట్టేసి నీ భర్త కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి నీ పిల్లల్ని దగ్గర తీసుకుని నువ్వు చేసే పని చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి నా యొక్క ఆలోచన. ఎందుకంటే తన భర్త అయితే నా వీడియో చూడటం ఒకటి నువ్వు చూడాలి, లేదంటే నీ క్రియేట్ చూడాలి. తమ్ముడు ఇప్పుడైనా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటికైనా తాగుడు మానేసి బుద్ధిగా నీ పని నువ్వు చేసుకుంటూ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని ప్రారంభించు. ఎందుకంటే ఆడవాళ్ళందరూ చెడ్డవారు కాదు, అలాగని మగవారందరూ కూడా చెడ్డవారు కాదు. ఎందుకంటే భర్త తప్పు చేస్తున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా సహించే ఆడవారు ఎంతోమందో ఉన్నారు. అలాగని చెప్పేసి భార్య ఏరే వాడితో ఎఫ్ఐఆర్లో నడుస్తున్నా కానీ కళ్ళతో చూసి కూడా పిల్లల పరిస్థితి, జీవిత పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఏందని చెప్పేసి అలా కొనసాగే కూడా చాలామంది. ఎందుకంటే నేను అలా చూస్తున్నాను చాలా కుటుంబాల్లో. ఎందుకంటే ఆ భార్య తెలియకుండా భర్త తప్పు చేయడం, భర్తకు తెలియకుండా భార్య తప్పు చేయడం, వాళ్ళు తెలుసుకున్న తర్వాత మళ్ళీ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల పరువు కోసం కావచ్చు, బిడ్డల కోసం కావచ్చు, అన్నదమ్ముల కోసం కావచ్చు కలిసి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడైనా సరే సహోదరి ఎక్కడున్నావో నాకు తెలీదు, వీడియో కాల పొరపాటుని నువ్వు మళ్ళీ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఇప్పటికైనా సరే నీ భర్త దగ్గరకు వచ్చేసేమ్మా. నా మాట ఎందుకు చెప్తానంటే మోసపోతావు, నీ జీవితం మోసపోతుంది, నువ్వు అన్యాయం అయిపోతావు. నీ ఇద్దరు బిడ్డలు ఏం నేర్చుకుంటారు, ఇద్దరు ఆడపిల్లలే ఏం నేర్చుకుంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని నువ్వు వచ్చేయాలని కోరుకుంటున్నా. అయితే నేను కూడా చెప్తాను బ్రదరు, ఒకవేళ వాళ్ళ భర్త అమ్మాయిని చంపేయమని చెప్పాడు, ఒకవేళ అమ్మాయి మీకు కంటి ముందు కనపడినా సరే అమ్మాయిని అయితే మీరు ఏం చేయకూడదని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ అమ్మాయి తప్పు చేసిందో, ఒకవేళ తన భర్త దగ్గరికి వెళ్ళిపోతే నువ్వు కూడా చూస్తూ వదిలేయి. ఎందుకంటే ఏ విధంగా చేతనా ఆ అమ్మాయి జీవితం అమ్మాయి జీవించాలి. తన ఇద్దరు బిడ్డలకి తనకి ఎటువంటి లోటు జరగకూడదు, వాళ్ళకి ఏ కీడి చేయకూడదు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు నువ్వు వీడియో ఖచ్చితంగా చూస్తావు, ఆల్రెడీ నువ్వు నా దాంట్లో ఉన్నావు అనుకుంటున్నాను. అయితే ఊరి పేరు చెప్పట్లేదండి, ఊరి పేరు చెప్పను, వాళ్ళ పేర్లు కూడా చెప్పను. ఎందుకంటే వాళ్ళకి నేను 10 మందికి నేను చెప్పి అల్లరి చేసిన నవ్వుతాను. అందుకని ఏంటంటే అమ్మాయి పేరు చెప్పట్లేదు, అబ్బాయి పేరు చెప్పట్లేదు, వాళ్ళ ఊరి పేరు కూడా చెప్పట్లేదు. కృష్ణాపట్నం పోర్ట్ అనేది చెప్పానంటే ఈ వీడియో ఎవరిది అనుకుంటారు కాబట్టి చూసిన వారు ఇది మా కోసమే అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అందుకనే చెప్పి నేను ఆ ఊరి పేరు కూడా చెప్తున్నాను, కృష్ణాపట్నం. అది బాగా తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడైనా సరే సమాజం బాగుండాలి, మనం బాగుండాలి. మీ పిల్లల జాగ్రత్త, బయటికి వెళ్తున్నవారు ఆడవారి జాగ్రత్త, మగవారి జాగ్రత్త. ఎందుకంటే మీకు భర్త లేకపోయినా నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ఒకవేళ నీకు ఎవరో లేరా, ఒకవేళ ప్రేమించావా తప్పే లేదు, ఎందుకంటే అది నీ ఊపేలేదు. అంతేగాని ఒకరిని కాదని ఒకరిని మార్చుకోవడం. ఒకవేళ మీరు 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకున్నారా, వాళ్ళని బాగా చూసుకుని వాళ్ళతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాను తప్ప ఇలాగ పిల్లల్ని భర్తని అన్యాయం చేసి, అలాగే భార్యని బిడ్డల్ని అన్యాయం చేసి, తల్లిదండ్రులు అన్యాయం చేసి మీరు ముందుకు పోకూడదని, మీరు శాపానికి గురి కాకూడదని, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఏమి ఇస్తున్నాం సమాజానికి, మనం మంచి మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతున్నాం ఇప్పుడైనా అర్థం చేసుకుని. నేను ఆల్రెడీ చాలా దూరం వచ్చాను, కానీ లేదు అయినా కానీ ఒక 15 నిమిషాలు టైం తీసుకుని వీడియో పెట్టడానికి వచ్చాను. నేను ఆటో ఆల్రెడీ అక్కడ నా ఆటో కనబడుతుంది, రోడ్లో కనబడుతుందా, అది మన ఆటో రోడ్లో పెట్టేసి వచ్చి నేను ఇదే పెడుతున్నాను. దయచేసి ఇప్పుడైనా సరే అర్థం చేసుకుని సహోదరి నీ భర్తను ఎత్తుక్కుంటూ వచ్చేసి నీ పిల్లలకి అన్యాయం చేయొద్దు, నీ పిల్లల దగ్గరకు నువ్వు వచ్చేస్తావని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగా నా వీడియో చూస్తున్న ఎవరైనా సరే తప్పు చేయడం కొద్దిగా ఆలోచించండి, పాపం చేయడం అది వద్దు. ఎందుకంటే మంచి పద్ధతి కాదు. మీ పిల్లలు అన్యాయం అయిపోకూడదు, మీ తల్లిదండ్రులు అన్యాయం అయిపోకూడదు, మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెలు ఎవరు పరువు పోకూడదు. ఇలా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం లేకుండా మన సమాజానికి మంచి మెసేజ్ ఇస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే నేనైతే చెప్తున్నాను. నా వీడియో తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే మీరు అడగవచ్చు ఈడో పెద్ద భక్తుడైపోయాడు, ఈడో పెద్ద పరిశుద్ధుడైపోయాడు నుంచి. ఒకప్పుడు నేను కూడా పాపం శాపంలో ఉన్నాను కాబట్టి అలాంటి పనులు నేను కూడా ఒకప్పుడు చేశాను కాబట్టి ఇలాంటి ఎవరు చేయకూడదని నా హృదయపూర్వకంగా నా అనుభవాలతో చెప్తున్నాను. సహోదరి నువ్వు తిరిగి వచ్చేసి నీ భర్తని నీ పిల్లల దగ్గర నువ్వు ఉంటావని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.